బాబాయ్ నువ్వు అమెరికా వెళ్ళొద్దు బాబాయ్, మాతోటే ఉండు. అవునరా, నా మనసులో మాటే పింకీ కూడా చెప్తుంది. అదేంటండి, ఇప్పటి వరకు సురేష్ అమెరికా వెళ్ళట్లేదని ఎన్నో మాటలని ఇప్పుడు సడన్ గా ఇలా ఎలా మాట్లాడుతున్నారు? కానీ ఇప్పుడు మనసు ఒప్పుకోవట్లేదు. అదేంటన్నయ్య, ఎల్లుండికి కంపెనీ వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేశారు. వద్దురా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పటికీ మా కళ్ళ ముందే ఉండాలి. ఏంటండి, ఎందుకు అంత అప్సెట్ అవుతున్నారు? చెప్పండి చెప్పండి. అన్నయ్య చెప్పలేడు వదినా, నేను చెప్తాను. నాకు క్యాన్సర్ ఉంది. బాబాయ్ కానీ నీకు నాకు తెలియకుండా అన్నయ్య దాచాలనుకున్నాడు. కానీ నేను రిపోర్ట్స్ చూశాక నాకు తెలిసింది. చెప్పండి, సురేష్ చెప్పేది నిజమేనా? చెప్పండి చెప్పండి చెప్పండి, మాట్లాడండి. ఆ తర్వాత మీ నాన్నగారు మన మ్యారేజ్ ఫిక్స్ చేయడం కోసం మా అన్నయ్యని కలిశారు. మీరు పెద్ద మనసుతో మీ అమ్మాయి సురేష్ మ్యారేజ్ విషయం గురించి మా ఇంటికి వచ్చి కలుస్తా అన్నారు. అది విన్నాక సంతోషించాలో బాధపడాలో అర్థం అవ్వలేదు. ఈ విషయం గురించి మిమ్మల్ని మా ఇంట్లో కాకుండా ఇక్కడ కలవడానికి వేరే కారణం ఉంది. ఏమిటది? రీసెంట్లీ సురేష్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. క్యాన్సరా? అవును సార్, ఆ రోజు నుంచి ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఈ విషయం గురించి సురేష్కి, నా భార్యకు కూడా చెప్పకుండా నాలో నేను కుమిలిపోతున్నాను. మీరు కూడా సంజిత్కి చెప్పకండి, తను తట్టుకోలేదు. నీలాంటి గొప్ప మనసు గల వ్యక్తితో ఆ రోజు నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. నేను చేసిన తప్పుని నాకంటే చిన్నవాడివైనా నీ మంచి మనసుతో నన్ను మన్నిస్తావని ఆశిస్తున్నాను బాబు. అలా అనకండి సార్. మీట్ మై క్యాన్సర్ మేట్స్, విజయ్ హాయ్. హాయ్. అండ్ హైందవి. హాయ్. హాయ్. షీ సంజిత. నీ డ్రీమ్ గర్ల్ సంజితనా? తనేంటిక్కడ? ఇవాళే మన టీంలో జాయిన్ అయింది. హో, దేవుడు ఎలాంటి వాడో చూడు. నీ విషయం సంజితకి తెలియకుండా గడపాలనుకున్నావు, అందుకని సంజితని ఇక్కడికి తీసుకొచ్చాడు. సంజిత, వీఆర్ స్ట్రేంజర్స్ అగైన్. మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదాం. ముగిసిపోయిన కథకు ఒక కొత్త మలుపునిద్దాం. లెట్స్ గో. శ్రీకాంత్, ఆ రోజు నీ డిస్టెన్స్ గురించి మేము క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు అఫెండ్ అయ్యావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? సారీ, నేను తప్పు చేస్తున్నానన్నమాట నాకు తెలుసు. ఐఎమ్ టోటల్లీ అప్సెట్. అందుకే ఇక బిజినెస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి. ఉంటాను. అసలేంటి ప్రాబ్లం? ఏం జరిగిందో మేము తెలుసుకోవచ్చా? తెలుసుకొని ఏం చేస్తారు? పోయే ప్రాణాన్ని ఆపుతారా? నన్ను వదిలేయండి. దయచేసి నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి.